షాయి నమః. అశ్వత్థామ ఒక అర్ధరాత్రి ఉప పాండవులను నిద్రలో ఉండగా చంపివేస్తాడు. అప్పుడు అశ్వత్థామను బంధించి ద్రౌపది దగ్గరికి తీసుకొచ్చాక అర్జునుడి ధర్మబుద్ధిని పరీక్షించడానికి శ్రీకృష్ణుడు అశ్వత్థామను చంపివేయమని చెప్తాడు. ద్రౌపది మాత్రం అశ్వత్థామ గురుపుత్రుడు బ్రాహ్మణుడనే కారణంగా చంపవద్దని వదిలిపెట్టమని చెప్తుంది. ఇంతలో భీముడు వచ్చి అశ్వత్థామ ఆతతాయి అంటే ఇంటికి నిప్పు పెట్టేవాడు, హంతకుడు, విషము పెట్టేవాడు, భార్యను ఎత్తుకుపోయేవాడు, వీరిని చంపవచ్చని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక అశ్వత్థామను చంపివేయాలని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, బ్రాహ్మణుడు అధముడైనా చంపరాదు, ఆతతాయిని చంపవచ్చు అనే 2 నియమాలు నేనే ఏర్పరిచాను. అందుకని ఆలోచించి నా ఉపదేశం పాటించు అనగా అర్జునుడు బాగా ఆలోచించి అశ్వత్థామ జుట్టును తల మీద మణిని తీసివేస్తాడు. జుట్టు తీసేయడం అనేది ఒక ప్రాయశ్చిత్తం. ఉప పాండవులను చంపిన దోషానికి బ్రహ్మవర్చస్సు పోగా కృష్ణుడి శాపంతో అశ్వత్థామ జీవోత్సవంలా నేటికీ ఉన్నాడంటారు.